ప్రస్తుతం తెలుగులో తమన్ హవా నడుస్తోంది. ఏ క్రేజీ సినిమా చూసినా మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరే కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే తమన్ ని హీరోని చేసేశాడు. ఓజీ సినిమాతో తమన్ నిజంగానే హీరో అనిపించుకుంటాడా? వాట్ ది స్టోరీ? ఓజీపై తమన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. సుజిత్ పవన్ సినిమా ఎలా ఉంటుందో చెప్పకపోయినా మీసం వెలేసి ఇదే రివ్యూ అన్నాడు తమన్. ఓజీ సినిమాకు సుజిత్ డైరెక్టర్ అయినా ఆయన కంటే తమన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రామ్ తో ఓజీకి సూపర్ హైప్ ఇచ్చాడు. దీనికంటే ముందు ఓజీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి మెగా ఫ్యాన్స్ కి దగ్గరయ్యాడు. అందుకనేమో సినిమా హీరోలుగా సుజిత్ తమన్ పేర్లు చెప్పాడు పవన్ కళ్యాణ్. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి వరుస హిట్స్ కు ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయితే మెగా ఫ్యాన్స్ మనసును గెలుచుకున్నాడు. పవన్ తమన్ కాంబో వకీల్ సాబ్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో, ఓజీతో కంటిన్యూ అయింది. ఏ సినిమాకి ఆ సినిమానే అన్నట్టుగా ఇంప్రెస్ చేయడంతో తమనే కావాలంటున్నాడు పవన్. తమన్ 4 నెలల వరకు ఫుల్ బిజీ. హలో అన్నా రిప్లై ఇచ్చేంత టైం ఉండదు. నిన్నటి వరకు ఓజీ ఈవెంట్స్ లో కనిపించిన తమన్ ఇక మ్యూజిక్ డెన్ లోకి వెళ్లిపోయి 3 సినిమాల రికార్డింగ్ వర్క్ పూర్తి చేయాలి. జనవరిలోపు ఓజీ కాకుండా మరొక 3 సినిమాలు తెలుసు కదా, అఖండ 2, రాజాసాబ్ తో వస్తున్నాడు. 2024లో పుష్ప 2, ఈ ఏడాది తండేల్ వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మరొక సినిమా లేదు. ఈ సినిమా కూడా 2026 సమ్మర్లో రిలీజ్ కానుంది. అయితే తమన్ మాత్రం ఏకంగా 4 సినిమాలతో వస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఓజీతో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. ఈ నెలను ఓజీతో కవర్ చేసిన తమన్ అక్టోబర్ 17న సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కథతో వస్తున్నాడు. రీసౌండ్ తో ఎలివేషన్ మ్యూజిక్ ఇచ్చే తమన్ తెలుసు కథ కోసం రూట్ మార్చేశాడు. తెలుసు కథ నుంచి వచ్చిన 2 పాటలు తమన్ లోని మెలోడీని బయటకు తీసుకొచ్చాయి. తమన్ 4 సినిమాలు 4 డిఫరెంట్ జోనర్స్ తో వస్తున్నాడు. అఖండ 2 ఏమో డివోషనల్ యాక్షన్ మూవీ. అఖండ మించి ట్యూన్స్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయిందంటూ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. సంక్రాంతి వరకు తమన్ సీజనే నడుస్తోంది. హారర్ జానర్ టచ్ చేస్తూ జనవరి 9న రాజాసాబ్ తో వస్తున్నాడు. టీజర్ కి ఇచ్చిన మ్యూజిక్ తో తమన్ డిస్టెన్షన్ లో పాస్ అయ్యాడు. పాటలకు 2 ఏళ్ల క్రితం ఇచ్చిన ట్యూన్స్ కాదని ట్రెండ్ కు డార్లింగ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చాడు. అక్టోబర్ 17న వస్తున్న తెలుసు కదా వర్క్ పూర్తి చేసి అఖండ 2, రాజాసాబ్లో దిగుతాడు తమన్. ఇలా ఇంకో 4 నెలల వరకు తమన్ సందడే కనిపిస్తోంది. మిరాయిలో వేద క్యారెక్టర్ పోషించిన రితికా నాయక్ అందరినీ ఇంప్రెస్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రితికాకు వచ్చిన క్రేజ్ మరిన్ని బంపర్ ఆఫర్స్ ని తీసుకొచ్చేలా ఉంది. అయితే మిరాయి రిలీజ్ కి ముందే బిజీ హీరోయిన్ అయిపోయిందట. ఎలాగో మీరే చూడండి. మిరాయ్ అందరికీ క్రేజ్ తీసుకొచ్చింది. తేజ సజ్జా వరుస పెట్టి 200 కోట్ల సినిమా హీరో అయ్యాడు. విలన్ గా నటించిన మనోజ్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అదిరిపోయే హిట్ దక్కిందే. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గౌరవ్ హరికి ఓ రేంజ్ లో ప్రశంసలు వచ్చాయి. ఇక హీరోయిన్ రితికా నాయక్ విషయానికి వస్తే ఆమె పోషించిన వేద పాత్ర చెరగని ముద్ర వేసిందే. పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసి ఎవరి హీరోయిన్ అని గూగుల్లో సెర్చ్ చేసేలా చేసింది రితిక. ఈ సినిమా తర్వాత రితిక టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరుతుందని జోస్యం చెప్పిన వాళ్లు ఉన్నారు. అయితే మిరాయ్ విడుదలకు ముందే తెలుగులో 2 సినిమాలు చేస్తోంది రితిక. 3 ఏళ్ల క్రితం వచ్చిన విశ్వక్సేన్, అశోకవనంలో అర్జున కళ్యాణంతో వెండితెరకు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ హాయ్ నానాలో క్యామియో రోల్ పోషించింది. 3వ సినిమా మిరాయ్తో వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు వస్తాయో గానీ ప్రస్తుతం 2 యంగ్ హీరోలతో నటిస్తోంది. డ్యూయెట్ మూవీలో ఆనంద్ దేవరకొండతో జత కడుతోంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ హారర్ మూవీలో ఈ అమ్మడే హీరోయిన్. మిరాయ్లో వేద రోల్ కు తగ్గట్టు ఇన్నోసెంట్ గా కనిపించింది గానీ గ్లామర్ రోల్స్ కు అడ్డు చెప్పదు. వైబ్ ఉంది బేబీ సాంగ్ లో స్కిన్ షోతో రెచ్చిపోయింది. కథకు అడ్డుపడుతోందని, క్యారెక్టర్ విలువ తగ్గించేలా పాట ఉందని సినిమాలో తీసేసి ఈ మధ్యనే కలిపారు. ఈ లెక్కన రితిక గ్లామర్ హీరోయినే. జాన్వీ కపూర్ కు ఇదే లాస్ట్ ఛాన్స్. 6 ఏళ్ల క్రితమే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డెబ్యూ మూవీ ధడక్ తప్ప మరొక హిట్ లేదు. ఎన్ని సినిమాలు చేసినా అన్ని ఫ్లాప్లే. దసరాకు వస్తున్న సినిమాతో అయినా బాలీవుడ్ లో సక్సెస్ అందుకుంటుందా? జాన్వీ కపూర్ స్కిన్ షోతో ఎంత రెచ్చిపోయినా సక్సెస్ ఈ అమ్మడితో దాగుడు మూతలాడుతోంది. హిందీలో ఫెయిల్యూర్ హీరోయిన్ ముద్రపడినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గలేదు.
అయితే బాలీవుడ్ లో సక్సెస్ మాత్రం ధడక్ ఒక్కటే. ఆ మధ్య రిలీజ్ అయిన పరం సుందరి ఫ్లాప్ తో మరోసారి ఐరన్ లెగ్ ముద్రను కాపాడుకుందే గానీ దీని నుంచి బయటపడాలని చూడ్డం లేదు. పరం సుందరి రొటీన్ లవ్ స్టోరీగా మిగిలిపోయిందే. దర్శకుడు తుషార్ జెలోటా ఎమోషన్స్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టింది అనుకుంటే ఈ సక్సెస్ జాన్వీ కపూర్ కు ఏ మాత్రం యూజ్ కాలేదు కదా. జాన్వీ రోల్ విమర్శలు ఫేస్ చేసిందే. ఫస్ట్ హాఫ్ లో అస్సలు కనిపించకుండా సెకండ్ హాఫ్ లో వచ్చిన జాన్వీ రోలే బోర్ కొట్టించింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఒక్క పాట తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. స్కిన్ షో కోసమే ఈ అమ్మడిని తీసుకున్నారు అనిపిస్తోంది. జాన్వీ కపూర్ కెరియర్ విచిత్రంగా సాగుతోంది. పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సినిమాలు ఆడవు. యాక్టింగ్ కి స్కోప్ లేని చిత్రం దేవర హిట్ అయ్యింది. ఉల్జా, గుడ్ లక్ జెర్రీ, గుంజన్ సక్సేనా, మిలీ సినిమాలో నటిగా నిరూపించుకున్నా ఇవన్నీ ఫ్లాప్ కావడంతో గుర్తింపు దక్కలేదు. జాన్వీ హిందీలో 8 సినిమాలు చేసినా ధడక్ తప్ప మరో హిట్ లేదు. చేతిలో ఉన్న ఏకైక సినిమా సన్నీ సంస్కారీకి తులసి అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. జాన్వీ, వరుణ్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందింది. దేవర తర్వాత తెలుగులో నటిస్తున్న పెద్ది 2026 మార్చి 26న విడుదలవుతోంది. ఈలోగా సన్నీ సంస్కారీకి తులసి హిట్ తో హిందీలో ఐరన్ లెగ్ ముద్ర చెరిగిపోతుందేమో చూడాలి మరి. సీనియర్స్ అందరికీ లీక్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. చిరంజీవి, బాలకృష్ణనే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ జాబితాలో చేరాడు. జైలర్ 2 రిలీజ్ డేట్ గురించి మేకర్స్ ప్రకటించకుండానే రజనీకాంత్ చెప్పేశాడు. ఇంతకీ జైలర్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు? హావ్ లుక్. చిరంజీవి తన సినిమాల గురించి లీక్స్ ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి బయట పెట్టేసి లీక్ ఇచ్చానా అంటారు. ఇక బాలయ్య అయితే అఖండ 2 డిసెంబర్ 5న వస్తోందంటూ ఇప్పటికే 2 సార్లు బయటపడ్డారు. దసరా సందర్భంగా అఖండ 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారట. జైలర్ 2 జూన్ 12న వస్తోందని రజనీకాంత్ చెప్పేశారు. కూలీ రిలీజ్ కి ముందే జైలర్ 2 మొదలైన సినిమా ఇప్పట్లో పూర్తి కాదు. జూన్ 12న రిలీజ్ అంటే ఇంకా 9 నెలల టైం ఉంది. 2026 సమ్మర్లో వస్తుందని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ మిగిలింది. సమ్మర్ వదిలేసి అన్ సీజన్ లో రావడం షాక్ ఇస్తోంది. రజనీకాంత్ 7-10 వయసులో యంగ్ హీరోల కంటే స్పీడ్ గా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ చేతిలో 5 సినిమాలున్నా డేట్స్ ఇవ్వకపోవడంతో ఆయన డైరెక్టర్స్ ఖాళీగా కూర్చున్నారు. ఎప్పుడు డేట్స్ ఇస్తాడో, సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. రజనీకాంత్ మాత్రం ఒక మూవీ తర్వాత మరొకటి అనుకున్న టైంలో పూర్తి చేయడం విశేషం. కూలీతో కోలీవుడ్ కూడా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే తంబేలా అంచనాలను లోకేష్ తలకిందులు చేసేశాడు. సూపర్ స్టార్ కెరియర్ లో 700 కోట్లతో 2.0 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. జైలర్ తో 600 కోట్ల మార్కు దాటాడు. జైలర్ సీక్వెల్ అయిన తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్లను పరిచయం చేస్తుందేమో చూడాలి. అనంతిక, సనీల్ కుమార్ బంపర్ ఆఫర్ ని కొట్టేసింది. సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటించే ఛాన్స్ ని అందుకుంది. ఇంతకీ ఈ అనంతిక ఎవరు అనేగా? 8 వసంతాలు హీరోయిన్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. అనంతిక నటించే సందీప్ మూవీ గురించి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మ్యాడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ 8 వసంతాలలో లీడ్ రోల్ పోషించింది. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఒక అమ్మాయి 8 ఏళ్ల జీవితాన్ని ఆవిష్కరించే కథతో 8 వసంతాలు రూపొందింది. సినిమా థియేటర్లో ఫ్లాప్ అయిన ఓటీటీ నెటిజన్లకు బాగా నచ్చేసింది. ఇందులో క్యారెక్టర్ కోసం క్లాసికల్ డాన్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి కోసం వెతికిన దర్శకుడు ఎట్టకేలకు అనంతికను తీసుకున్నాడు. మ్యాడ్ లో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తో జతకట్టింది. రాజమండ్రి రోజ్ మిల్క్ మూవీలో నటించిన గుర్తింపు దక్కలేదు. ఈ మల్లు బ్యూటీ రజనీకాంత్ లాల్ సలాంలో నటించింది. ఎట్టకేలకు సందీప్ వంగ హీరోయిన్ గా అనంతిక పేరు గట్టిగా వినిపిస్తోంది. సందీప్ వంగ త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ తీస్తున్నాడు. సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ లో వేణుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సందీప్ నిర్మిస్తున్న సినిమాలో అనంతిక హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో ఫేమస్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడని తెలిసిందే. సందీప్ డైరెక్షన్ చేయకపోయినా నిర్మాతగా ఉన్నాడంటే ఆయన టేస్ట్ కు తగ్గట్టే సినిమా ఉంటుంది. అర్జున్ రెడ్డి యానిమల్ లా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది అనంతిక.